హే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాలధోని చౌదరి. ఇదైతే డే 2, యాక్చువల్లీ డే 3. ఇది పొద్దున్నే లేచి యాక్చువల్లీ నిన్న నైట్ స్టార్ట్ అయిపోయి వచ్చేసినాం. లంబసింగి అనుకుంటూ వచ్చేసినాం. లంబసింగి అనుకుంటూ వస్తే బిస్కెట్ అయింది మొత్తం. ఇది ఏమంటారు, సమ్మర్ సీజన్ కాబట్టి సరిగా క్లౌడ్స్ ఫామ్ అవ్వలేదు, లైక్ వ్యూ పాయింట్ రాలేదు. నిద్ర మత్తులో ఉన్నా, ఇగ్నోర్ చేయండి జరా. నైట్ ఎప్పుడు 12కి వచ్చి పడుకున్నాం, ఈడనే పడుకున్నాం. సో మొత్తం వ్యూ పాయింట్ మొత్తం బిస్కెట్ అయిపోయింది. యాక్చువల్లీ ఇది అంతా ఈ సన్ 4 నుంచి వచ్చి వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఉంది కదా, అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి, అది పైకి ఎక్కాలి ఇట్లా. మొత్తం బిస్కెట్ అయిపోయిందన్నమాట. అందుకే అద్దె కూర్చొని ప్రశాంతంగా అరకపోతున్నాం ఇప్పుడు. సో అందుకే మాట్లాడుకున్నాం. ఇవాళ అయితే బిస్కెట్ ఫస్ట్ టైం అరకపోదాం. జరసేపు అట్లా కాఫీ ప్లాంటేషన్స్ అవి ఇవి తిరిగి వైజాగ్ పోయి కాసేపు అట్లా టైం పాస్ చేసి ఇంటికి పోదాం. నాకైతే ఫుల్ నిద్ర మత్తులో ఉన్నాం. ఏమనుకోకూరి, జర ఇగ్నోర్ చేసేది. ఇప్పుడైతే మనము స్ట్రాబెరీ ఫామ్కి అయితే వచ్చేసినాం. కాకపోతే స్ట్రాబెరీస్ లేవట, మొత్తం పీకేసిరు కదా. మొత్తం స్ట్రాబెరీస్ సీజన్లో వస్తే మంచి స్ట్రాబెరీస్ ఉంటాయి, కానీ ఇప్పుడు ఏం లేవు. లేపురా, లేపు. సీజన్లో వస్తే స్ట్రాబెరీస్ ఉంటాయి, ఇప్పుడు ఆఫ్ సీజన్ కాబట్టి బంతి పూలు ఉన్నాయి. ఈ స్ట్రాబెరీ చెట్లు అవే, అవి మొత్తం అయ్యే. హే బంతి పూలే కన్నా కింద చూడరా. ఇవి స్ట్రాబెరీ. ఓకే, స్ట్రాబెరీస్ ఇదిగో స్ట్రాబెరీస్. స్ట్రాబెరీస్ తెంపుకోవచ్చా? నోట్లో ఇష్టపడి తెంపుకొని పెళ్ళి కడదాం పోయేటప్పుడు. తెంపుకొని నోట్లో వేసుకోవచ్చు. నా ఫ్రీదన్నా కొడతారా వాళ్ళు? చూడు గైస్, చిన్న ఉన్నాయి, అక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి స్ట్రాబెరీస్. అక్కడొకటి, అక్కడొకడక్కడక్కడ ఉన్నాయి. ఇప్పుడు తెంపితే కొడేస్తారు. చూద్దాం యాప్లో. కొట్టేసే కాడనే ఉన్నావా దొంగ? పుల్ పెట్టుకుని బెస్ట్ చేయకుండా స్ట్రాబెరీ తింటున్నా పొద్దున. ఉంది ఒక డిఫరెంట్ టేస్ట్. నాట్ ప్లగ్ ఫైన్ అంట. ప్లగ్ చేస్తే 500 ఫైన్ అంట. ఒకసారి వస్తే పిక్ అని గైస్. ఇప్పుడేం చేయలేదు నేను. బాగుంది టేస్ట్ అయితే. ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అన్న క్రాప్? 11 నెలలు స్టార్ట్ అవుతాను. 11 స్టార్ట్ అవుతాయి. అక్టోబర్లో అవి వస్తే ఫ్లేవర్స్ వస్తాయి కదా వీటికి. అక్టోబర్లో ఫ్లేవర్స్ వస్తాయి. నవంబర్లో డిసెంబర్లో ఇక నీకు ఫుల్ ఇక ఇంతలా ఉంటాయి. ఇప్పుడు ఉన్నాయా మన దగ్గర తీసుకోవడానికి? ఇప్పుడు ఉన్నాయా స్ట్రాబెరీస్ తీసుకోవడానికి? ఉన్నాయా? ఎట్లా పడుతుంది బాక్స్? 80 రూపీస్ పడుతుంది. ఎన్ని ఉంటాయి దాంట్లో? 10 to 15 ఉండొచ్చు. చిన్నవి కదా ఇప్పుడు. కాటన్ అయితే ఎంత ఇది? కాటన పెద్ద బాక్స్ అదే 50 పెట్టి. అవి ఎంత అవుతుందో మన వాడికి తెలుస్తుంది. అది బయటికి వెళ్ళారు ఇప్పుడే. వచ్చేస్తున్నారా? వచ్చేస్తున్నట్లు ఉంది. 80 రూపీస్ అంట బాక్స్. స్ట్రాబెరీస్ ఎంత ఉన్నాయంటే ఇప్పుడు కూడా చూద్దాం. 1-2 బాక్స్లు ఏమైనా తీసుకున్నాం ఇట్లా టైం పాస్ చేయడానికి. తీసుకొని కార్లో ఎక్కి కూర్చొని
తినుకుంటూ పోదాం. అక్కడ చంపేస్తుంది ఇప్పుడు తీసుకోపోతే. ఒకటి రెండు తీసుకుంటాం ఇప్పుడు. ఓకే మరి స్ట్రాబెరీస్ అయితే తక్కువ ఉన్నాయి. డిసెంబర్లో అట్లా ఫుల్ క్రాప్ వస్తుందంట, ఇప్పుడైతే తక్కువ ఉంటుందంట. సో అది సంగతి. ఈసారి మళ్ళీ డిసెంబర్లో రానికి చూద్దాం. ఒకసారి ఇట్లుంది స్ట్రాబెరీ ఎట్లుంటుంది బాగుంటుంది. చచ్చిపోతుంది ఇక్కడ తెంపుకోవచ్చు ర్యాక్ మీద. ఏది ఏడున్నా ఏదో ఆ బాక్స్లో ఇస్తారా అట్లా. ఇది ఏంటన్నా? జామ్ అయింది, స్ట్రాబెరీ జామ్ టేస్ట్ తోడచ్చు. ఎంత ఇది? 200. ఊరు కూడా దాటాం. ఏంటి? ఊరు కూడా దాటాం. టైం పాస్. ఏంటిదన్నా? డ్రై స్ట్రాబెరీ డ్రై అన్నది టేస్ట్ అంతే ఉంటుందా? డ్రై స్ట్రాబెరీ అంట. ఒకసారి చదివినా చెట్లు పెట్టుకొని ఆడ పెట్టుకొని పెంచుకుంటావారా? పెరుగుతాయి అన్నాలా? పెరుగుతాయి అక్కడ సీజన్ అయిపోతుంది. స్ట్రాబెరీ డ్రై అన్న, డ్రై స్ట్రాబెరీ. ఇది డ్రై స్ట్రాబెరీ అంటాం. తినాలా వద్దా? అంది తిన్న టేస్ట్ ఉంది నాకు. అంది తిన్న టేస్ట్ ఉంది. జాము బాగుంది. ఇటు 2 బాక్సులు తెచ్చిపోయినాం ఈసారి. 7-4 బాక్సులు తెచ్చిపోయినాం. స్ట్రాబెరీ బాగున్నాయి టేస్ట్. పుల్లగా ఎండబెట్టుకున్న స్ట్రాబెరీ ఉన్నాయి అవి అయితే. ఇది సేమ్ ఇంకా అంజీర్ ఉన్నట్టు అనిపిస్తుంది టేస్ట్ అయితే నాకు. అంటే అవి గ్రెయిన్స్ అవి తగులుకుంటూ. అరే కొంటరా? కొంటావా? స్ట్రాబెరీ తీసుకున్నావా? స్ట్రాబెరీ కొంటా అంటే డబ్బా వేసాక పోయి తెచ్చిపోయాను ఇక. మనమే తెంపుకోవాలా? అట్లా అక్క ఒకటని తీసుకోవచ్చు, చంపేస్తుంది. ఒక 2 డబ్బాలు ఇవ్వను. ఎరువులు పడుకుంటే ఏం కాదు. ఏం కాదులే. అయితే మనం ఒక 2 బాక్సులు స్ట్రాబెరీ చెప్పినాం. అన్నైతే చింపనికి వచ్చినాం. హే గైస్, ఇప్పుడైతే స్ట్రాబెరీస్ తీసుకొని వచ్చేసాం. ఎట్లున్నా తిన్నావా స్ట్రాబెరీలు? తిన్నా కదా. స్ట్రాబెరీలో 2 డబ్బాలు తీసుకున్నాం. ఒక డబ్బా కొట్టేసి. ఒక డబ్బా ఏంటి, ఎన్ని తిన్నావన్నా లోపల. అయితే ఇప్పుడు చెప్పినా మీకు మ్యాజిక్ ఏంటో కింద కామెంట్స్లో దొంగ అని కామెంట్ చేయకండి. టట్టడా టడడడా. ఎన్ని తిన్నాను తెలుసా లోపల నేను. ఇంకా అసలు అన్న ఏమనట్లేదు. వాళ్ళు ఏమంటారు పాపం, వాళ్ళు ఏమంటే మనం ఎగిరి తీసుకోకుండా పోతాం కదా మొత్తానికి. కానీ అట్లేం లేదండి. తీసుకొని ఫుల్గా స్ట్రాబెరీ మాత్రం క్రేజీ టేస్ట్ సూపర్, మామూలు లేదు. బాగుంది కదా.
ఇప్పుడే ఎంత బాగుందంటే ఇంకా సీజన్లో ఇంకెంత బాగుంటుందో కదా. కాపరేట్ వేసేద్దామని నాకు అది గైస్. నేను వస్తే మిస్ అవ్వకండి స్ట్రాబెరీ ఫార్మ్స్, క్రేజ్ ఉన్నాయి మంచిగా. ఈయన దగ్గరికి రారు అరే బ్యానర్ చెప్పా ఆంధ్ర స్ట్రాబెరీ ఫార్మ్స్ దాని పేరు అంతే. తెచ్చినవారా? థ్యాంక్స్ రా. అన్న మనం ఇక్కడ ఉంచితే తింగి తింటాం అన్న వాటిని. ఏం చేద్దాం, పడదేం కదా. తిట్టొద్దంటే ఎమ్మటే బొమ్మని స్ట్రాబెరీస్ పెట్టాలి. ఇది గైస్ అన్న దగ్గరికి రారు, అన్న మంచోడు. మనం ఏమి తిన్నా ఏమంటలేడు, ఇంకా డ్రై ఫ్రూట్స్ అవన్నీ టేస్ట్కి ఇచ్చిండు, మంచిగా ఉంది. అన్న దగ్గరికి రారి, టేస్ట్ చేయండి బాయ్ గైస్. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, ఇది ప్రమోషన్ అంటుండే వెనకాలకి వెళ్ళి. పెయిడ్ ప్రమోషన్ కాదు, స్ట్రాబెరీ ప్రమోషన్. ఇది స్ట్రాబెరీస్ ప్రమోషన్. ఇది దుబ్బేసాం పాపం, ఆ మాత్రం చేయకపోతే అలా అన్నకు తిట్టుకుంటాడు మళ్ళీ. మనం కానీ వీడియో చూస్తే సారీ అన్న. ఏమంటారు, గవర్నమెంట్ సంబంధించినవి అది మొత్తం గవర్నమెంట్ స్టేస్ అంట గైస్. ఆంధ్ర టూరిజం బోర్డ్ అంట. 200 రూపీస్ 250 రూపీస్ ఉంటాయి. 200 కాకపోతే బుక్ చేసుకోవాలి మనం ముందే బుక్ చేసుకుంటే 200 రూపీస్కి రూమ్ అంట గైస్. అందులో ఎవరైనా ముందే వచ్చేటోళ్ళు ఉంటే ప్లాన్. ఈ గైస్ ఇక్కడైతే టిఫిన్ చేయడానికి ఒక చోట ఆయన చిన్న ప్లేస్. ఇడ్లీ యూరి. ఇది యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్లో వస్తారు ఏరి 4 తీయద్దా వీడియో మిమ్మల్ని ఇలా తింటున్నామని చెప్పి వీడియో. ఇప్పుడు వస్తారులేండి ఇంకా. ఇప్పుడైతే అరకు గుడ్ మార్నింగ్ రిసార్ట్ అని ఒకటి ఉన్నాయి, ఆడైతే ఆగినాం. ఇది అయితే ప్లేస్ ఉంది, కాఫీ తాగుతున్నాం. అరకు కాఫీ అయితే చాలా బాగుంది ప్లేస్. ఇక్కడ నుంచి నేను ఇప్పుడే ఇక్కడ వీడియో తీసుకున్నాను. మన వాళ్ళు అక్కడ అక్షిత అవుతారు. గుడ్ మార్నింగ్ రిసార్ట్స్ అండి కదా. ఇక్కడ వ్యూ పాయింట్ పేరు ఏమన్నా కాటన్ 8K. వాడు దీంట్లో పోసుకొని చల్లార్చుకుంటుండే కాఫీ. అన్న ఇక్కడ ఏదో వ్యూ పాయింట్ ఉంటుంది కదా, మడగడ వ్యూ పాయింట్. పోయినసారి వచ్చి బిస్కెట్ అయినా మడగడ వ్యూ పాయింట్ దగ్గరికి. నైట్ పోయి పడుకుందామని పైన పడుకుందామని క్యాంప్ వేసుకుందామని పోతే నక్కలు వచ్చి చుట్టూ నక్కలు కూడినాయి. టెంట్ ఓపెన్ చేసాక నక్కలు వచ్చినాయి. అరవకుండా అదే టెంట్ వేసుకొని ఇక్కడికి వచ్చి దీని పక్కనే పడుకున్నాయి. ఇక్కడ పక్కన ఏదో ఉంటే అక్కడ పడుకున్నాయి. క్రేజీ ఉంది. కాఫీ అయితే చాలా బాగుంది, చేయండి టేస్ట్ చేయండి. చాలా స్ట్రాంగ్ ఉంటుంది కదా కాఫీ. ఇలా స్పెక్స్ పెట్టుకొని అలా నచ్చుకుంటాం వెళ్ళిపోవడమే. పేమెంట్ చేయాలి కదా. అయితే అరకు కాఫీ ప్లాంటేషన్స్ పోవడం. అండ్ after call talking, video vlogging, మొత్తం తినేసాం, అయిపోయినాయి. తినేసాం లేవు నీకు రాక పైసలు కొట్టు 1 లక్ష. ఇటే తిరుగుతాం, ఇటకెళ్ళి ఇట్లా పోతాం. సౌత్ మొత్తం తిరిగి వస్తాం. ఒక సౌత్ మొత్తం ట్రిప్ వేసుకొని వస్తాం 1 లక్ష వచ్చి. ఏ ఐస్ ఇప్పుడే మనం అయితే
ప్రశాంతంగా కాఫీ తాగిన ఆడ వాయిస్ సరిగా రాలేదు, మైక్ తీసుకపోవడం మర్చిపోయినా లోపలికి. ఇప్పుడే అరకు ఘాట్ రోడ్ అయితే ఎక్కుతున్నాం. అరకు కాఫీ ప్లాంటేషన్స్కి వెళ్దామని వెళ్తున్నాం. చాక్లెట్ ఫ్యాక్టరీ ఇవన్నీ ఏముంటుంది, పెద్ద ఏమనిపించలే నాకు. సో అందుకే డైరెక్ట్గా అరకు కాఫీ ప్లాంటేషన్స్కి వెళ్ళి అటు నుంచి అటు వైజాగ్ వెళ్ళిపోదామని ప్లాన్. చూద్దాం ఈ ప్లాన్లో ఎన్ని మార్పులు అవుతాయో ఏమో, ఆ దేవునికే తెలియాలి, అనుకున్న అక్షిత్ గానికి తెలియాలి, రామ్ గానికి తెలియాలి. మొత్తం వాళ్ళిద్దరే. ఇటు పక్క అఫ్రీదన్ ఉంటాడు. నీవే ఫోన్ చూపి. అవును, నాకేం తెలియదు. నేను మంచి రాముడు మంచి ఏదో కారు నడపమంటే నడుపుతున్నా గైస్, నాకైతే ఏం తెలియదు గైస్. డ్రైవర్ లెక్క తీసుకొచ్చినట్టు ఆడ చెప్తున్నాడు ఏం రారే. అరే డ్రైవర్ ప్రైస్ నా ట్రిప్ పైసలు మొత్తం అక్షిత్ గాడు పెట్టుకుంటుండు గైస్. అదే డ్రైవర్ శాలరీ అంతేనారా? డ్రైవర్ శాలరీ 10,000. ఇవి 1,00,000 మరి. కారు కొనుక్కుంటారా 10 రోజులు తిప్తా, 10 రోజులు కారు కొని. అది గైస్, ఇప్పుడైతే అరకు వెళ్ళిపోతున్నాం. అరకు కాఫీ ప్లాంటేషన్స్ దగ్గరసేపు ఆడికి పోయి చిల్ అయిపోయి ఒక 4 వీడియోలు తీసుకొని వెళ్ళిపోదాం.